Connect Care Cure, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. మీరు ఖచ్చితంగా గెలుస్తారు అని అనుకుంటున్నారా? గెలుపుతో వస్తాను. నా ఏతువాడు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ భారీ మెజారిటీతో చాలా మంది కూడా ఎన్నికలు రాగానే వీధులలో రోడ్లు వేయటము, డ్రైనేజీ వ్యవస్థని ముందే అసలు సొంత డబ్బులతో చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటారా గంప ప్రసాద్ గారు, లేకపోతే మళ్ళీ ఎలక్షన్ వరకు కనిపించకుండా ఉంటారా? మీరు ఒకవేళ గెలిస్తే ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తారు? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్ల సందర్భంలో ఈ రోజు మనం కామారెడ్డిలో ఉన్నాము. 8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా గంప ప్రసాద్ గారు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, మీరు 8వ వార్డు నుంచి కౌన్సిలర్ గా బరిలో ఉన్నారు కాంగ్రెస్ తరపు నుంచి. మీరు ఒకవేళ గెలిస్తే ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తారు? ఆల్రెడీ ప్రజలకు కొన్ని హామీలు అంటూ ఎన్ని నెరవేర్చాలో కొన్ని స్టార్ట్ చేశాం. ఆల్రెడీ కాలనీలో చాలా వరకు పెండింగ్లు ఉన్నాయి. చూస్తే పేరుకి మా ఏతువాడు కాలనీ చాలా పెద్ద కాలనీ అంటారు, కానీ డెవలప్మెంట్స్ అనేది చాలా పెండింగ్లో ఉన్నాయి. మా కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, యువతకు జిమ్ము. నేటి యువతము చాలా మంది మొబైల్స్కు, డ్రగ్స్కు బానిస అవుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం మంచి జిమ్ములు ఏర్పాటు చేస్తున్నాము. ఆట స్థలాల కోసం ప్రత్యేక ప్లేస్లు ఏమన్నా మున్సిపల్ ఓపెన్ ప్లేస్ ఉంటే వాళ్ళకి అందరికీ యూజ్ అయ్యే విధంగా రన్నింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ మా కాలనీలో చాలా పవర్ఫుల్ అయిన సంకష్ట మహాగణపతి, నల్ల పోచమ్మ దేవాలయము, శని భగవాన్ దేవాలయం ఉన్న వాటిని చాలా అభివృద్ధి చేసేది ఉంది. వాటికి రోడ్డు మార్గాలు కొన్నిటికున్నాయి, కొన్నికి లేవు. అన్నిటికీ చాలా మటుకు ప్రజాసేవ కోసమే వస్తున్నాము కాబట్టి అన్ని కార్యక్రమాలు చేసి ప్రజలకు ఇంకా మంచి వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలు మా వైపు ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా పథకాలను ఒకరోజు ముందు వెనుక తీరుస్తుంది. ఉచిత బస్సు కానీ, ఉచిత కరెంటు కానీ, ఎన్ని పథకాలకు అమల్లో చేసేది ఉందో అన్నిటికీ నెరవేర్చేది ఉంది. కొంచెం ముందు వెనుక అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ రన్నింగ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఖచ్చితంగా ఇంకా డెవలప్మెంట్స్ అవుతాయి. కానీ వేరే పార్టీ అంటే నేను పార్టీల పేరు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అందరూ మన వాళ్ళే కాబట్టి. ఇప్పుడు రన్నింగ్ ఉన్న ప్రభుత్వానికి ఓటు వేస్తే మన ఓటు వేస్ట్ కాకుండా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నది పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు ఖచ్చితంగా గెలుస్తారు అని అనుకుంటున్నారా? ప్రజల మద్దతు ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేపట్టే పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. ఎందుకంటే క్యాంపెయినింగ్లో కూడా చాలా మంది అంటున్నారు, మీరు 2 సంవత్సరాల నుంచి ఉచిత బస్సు కానీ చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సన్నబియ్యం గరీబులు ఏది తింటున్నారు, ధనవంతులు కూడా అదే అంటున్నారు. వేరే పీరియడ్లో లేదు. గతంలో చూసినాం మనం 10 సంవత్సరాలు కానీ, పాత 2 సంవత్సరాలు కానీ ఎక్కడ ఎలాంటి డెవలప్మెంట్ కాలేదు. ప్రజల మద్దతు ఉంది. ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. మళ్ళీ గెలుపుతో వస్తాను. నా ఏతువాడు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ భారీ మెజారిటీతో గెలిచా అని మీకు తెలియజేస్తున్నాను. మీ మేనిఫెస్టోలల్లా ఏమేమి చెప్పదలుచుకుంటున్నారు? సార్ మేనిఫెస్టో అంటూ ఏమీ లేదు సార్. ఎందుకు లేదు అంటే ప్రజలకు కావాల్సిందే మేనిఫెస్టో. నేను ఇది చేస్తా అది చేస్తా కాదు. ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి, ప్రజలకు రోడ్లు, వాళ్ళు కోరుకునేది ఏంటంటే డెవలప్మెంట్ కోరుకుంటారు. గరీబులకు రేషన్ కార్డు, సన్న బియ్యము, ఉచిత కరెంటు. కొందరు పేదవారు ఉంటారు. పెన్షన్లు కూడా ఇప్పుడు 4వ నెలల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళకి ఏ అవసరాలు, మేనిఫెస్టో అంటే ఏముందండి, 4 చెప్తే 4 చేసి వదిలేసేది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం. కొన్ని మేనిఫెస్టోలు ఉన్నా లేకున్నా ఎన్ని చేయాలనుకున్నా పేదల ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఏముంటుంది, 4 ఉంటాయి, 2 పెడతాము, 4 చేస్తారు, 5 చేస్తారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా ఉండదు. ఏది కావాలన్నా ప్రజల అవసరాలను తీర్చి ఆ మేనిఫెస్టోకు వాళ్ళకి తగ్గట్టు రూపొందించుకుంటాం. చాలా మంది కూడా ఎన్నికలు రాగానే వీధులలో రోడ్లు వేయటము, డ్రైనేజీ వ్యవస్థని ముందే అసలు సొంత డబ్బులతో చేస్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం? సార్ సొంత డబ్బులు అంటే సార్ వ్యక్తులకు, పార్టీ వాళ్ళకి ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, నేను ఒక వార్డు నుంచి కాంటాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు అడిగిన దానికి చెప్తాను. నేను నామినేషన్ ఈరోజు చేస్తాను. ఆల్రెడీ నేను ఒక 2 నెలల నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయినాయి. నా హరిత కాలనీలో గత 10 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు. నేను సీసీ రోడ్ వేయించాను. తర్వాత యువకులకు ఓపెన్ ప్లేస్ ఉంది, దాదాపు ఒక 32 గుంటలు ఉంటుంది. అది నిర్మానుషంగా దేనికి ఉపయోగం లేకుండా ఉంది. కానీ ఆ యువకులు నా దృష్టికి తీసుకురాగానే ఇమీడియట్ నేను చేయించాను. తర్వాత కొన్ని టెంపుల్స్కి డ్రైనేజీ వ్యవస్థలు కానీ ఇలాంటి పెండింగ్ ఉన్నా ఆల్రెడీ ఈ 2 నెలల నుంచి చాలా డెవలప్మెంట్స్ మీరు కాలనీ వెళ్ళి పబ్లిక్ తెలుసుకోవచ్చు.
డెవలప్మెంట్ స్టార్ట్ చేసాం మేము ఆల్రెడీ. ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. మీ తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది? సార్ తదుపరి కార్యాచరణ అంటే గతం నెల రోజుల నుంచి నేను పబ్లిక్ లో ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే ప్రజలకు నేను ఇంటింటికి ఎందుకు వెళ్తున్నా అంటే మేనిఫెస్టో మీరు అడిగారు, ఎందుకు మేనిఫెస్టో తయారు చేయలేదంటే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ అవసరాలు ఏంది, నాకు నచ్చిన మేనిఫెస్టో చేయడం కరెక్ట్ కాదు. డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల్ని కలిసి వాళ్ళ ఏ అవసరాలు ఉన్నాయి అది తీర్చడమే నా మేనిఫెస్టో. ఎందుకంటే మా ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ గారు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇక్కడ ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు. ఎంత డెవలప్మెంట్స్ అంటే మొన్ననే కొత్తగా స్టేడియంకి 8 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారు. మా కాలనీలో 5 లక్షల కెపాసిటీ తోటి వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుంది. దానివల్ల పేదవారికి బిలో పవర్టీ వారికి 900 ఉచిత కనెక్షన్స్ ఇస్తున్నాము. ఇది కదండి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అంటే. ఎందుకంటే ప్రజలకు ఏది కావాలో అది నెరవేర్చనే కదా వాళ్ళకి మనం ఈ రోజు మనకి అవకాశం ఇవ్వడానికి ఉంటుంది. అంటే ఇప్పటి వరకు మీ వార్డులలో మీ దృష్టిలోకి వచ్చిన ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇప్పటి వరకు చాలా ఉన్నాయండి. అదే అంటున్నాను, మీకు ఇందాక చెప్పినట్టు డ్రైనేజీ సమస్య ఉందండి, రోడ్లు లేవు. పేరుగా చెప్తున్నానండి, కామారెడ్డిలో 8వ వార్డు హరిత కాలనీ కానీ, లక్ష్మీనగర్ కాలనీ కానీ, జిఆర్ కాలనీ కానీ చెప్తానండి. జిఆర్ కాలనీలో మనం చాలా వరదలు వచ్చాయండి. 45 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకి ఇప్పుడు ఏ పరోక్షంగా అయినా సహాయం చేయాలంటే వేరే పార్టీలతో కాదండి. ఎందుకంటే వేరే పార్టీలు చేయరని కాదు, ఎందుకంటే ఇలా అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏ పని చేయాలన్నా వాటితో సాధ్యమవుతుంది. వేరే పార్టీ వాళ్ళు ఈరోజు ఎలక్షన్ రాగానే నేను డిపాజిట్ చేస్తాను, ఫండ్ ఇస్తాను, డెవలప్మెంట్ చేస్తారు, ఓకే ఈరోజు చేస్తారు. తర్వాత 5 సంవత్సరాల వాళ్ళ పరిస్థితి. తర్వాత కూడా మనం కౌన్సిలర్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను చేస్తున్నాను. గెలిచిన తర్వాత ఎవరు చేయాలి వాళ్ళకి? సరే ఈరోజు ఎన్నికల హామీ ఇస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు. ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ కదా ప్రజలకు పనిచేయాలంటే. నేను మీ ద్వారా ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మన ఓటు వృధా చేయకండి. ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోండి. ఎందుకంటే మన ఓటు హక్కు మనకు ఒక ఆయుధం. మన ఓటును వేరే వాళ్ళు కూడా మిస్ చేయకుండా ఖచ్చితంగా మన ఓటు హక్కు వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించి, అరే పలానా వార్డులో ఓటర్లు మొత్తం ఒక సైడ్ ఉండి డెవలప్మెంట్ మోటివేట్లో ఆలోచిస్తున్నారని మీరిచ్చే మెజార్టీయే నాకు ఇప్పుడు మన ఇంకా డెవలప్మెంట్కి అభివృద్ధి పడుతుందని నేను అనుకుంటున్నాను. అందరిలాగానే గెలవగానే ప్రజలకు అందుబాటులో ఉంటారా గంప ప్రసాద్ గారు, లేకపోతే మళ్ళీ ఎలక్షన్ వరకు కనిపించకుండా ఉంటారా? మంచి ప్రశ్న అడిగారు. చాలా మీరు అడిగిన ప్రశ్నకు సంతోషం. ఎందుకంటే జనాల్లో ఏముంటుందంటే గెలవగానే మళ్ళీ ఇటు కనబడదు అనుకుంటారు. నేను అదే వార్డు నివాసిని, నేను అనునిత్యం అక్కడ టెంపుల్కి దర్శనం చేసుకుంటూ వెళ్తాను. కాలనీ వాళ్ళు ఇప్పుడు మీరే చూస్తున్నారు, నా గురించి నేను నామినేషన్ అడిగి నా కాలనీ వాళ్ళు వచ్చారంటే నాకు ఎంత పేరుంది, నేను అందరికీ అనునిత్యం ఏ విధంగా ఉంటాను అనేది మీకు అర్థమవుతుంటుంది. ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటాను. నేను ప్రజాసేవ గురించి వచ్చాను. నేను వాస్తవంగా వ్యాపారం చేస్తాను. కానీ ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు చూసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, పేదలకు అన్ని రకాలుగా వసతులు అందుతున్నాయి, మన వంతు కూడా కృషి చేద్దామని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు గత 17 సంవత్సరాలుగా చేస్తున్నాను. గతంలో నాకు అవకాశం వచ్చింది, ప్రభుత్వం వేరే ఉంది కాబట్టి చేయలేకపోయినాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా నా కాలనీకి, నా వార్డుకు ఏ సమస్య ఉన్నా నేను నెరవేరుస్తానని మీ సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రజల మద్దతు మీకు ఉంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? మీ కాలనీ వాసుల మద్దతు 100% అండి. ఎందుకంటే నా కాలనీలో నేను ఇందాక చెప్పాను, చాలా పవర్ఫుల్ సంకష్టహర మహాగణపతి, నల్లపోచమ్మ దేవాలయము, తర్వాత శని భగవాన్ దేవాలయం. ఎందుకంటే వారి గురించి ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ బ్లెస్సింగ్ తీసుకొని వచ్చినామంటే అక్కడ గెలుపు తథ్యం. మేము ప్రజల్లో ఉన్నాం. ఎందుకంటే ఇలా ఎలక్షన్ రాగానే వచ్చి కలిసిపోయేటోళ్ళం కాదు, అనునిత్యం ప్రజలతోటి మమేకంగా ఉన్నాం కాబట్టి 100% నేను కోరుకుంటున్నా నా ప్రజలు నన్ను గెలిపిస్తారు, నాకు వాళ్ళు దీవులను ఇస్తారని తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు కొన్ని దేవుళ్ళ గుళ్ళల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు, వాళ్ళ ఆశీస్సులు మాకు ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. మరి మిగతా పార్టీ వాళ్ళు కూడా ఆ గుళ్ళల్లోకి పోయి మొక్కేసి వస్తాయి కదా, మరి దాని మీద ఏమంటారు మీరు? అంటే నేను అనేది ఏంటంటే సార్, మా కాలనీలో ఉండే దేవాలయాలు చాలా పవర్ఫుల్. అంటే వాళ్ళు కూడా దేవుని దర్శనం చేసుకుంటారు, మేము కూడా చేసుకుంటాం. కానీ మేము ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే సార్, వేరే పార్టీ వాళ్ళు కూడా మాలాగా ఒక పార్టీ నుంచి పనిచేస్తారు. వాళ్ళు ఏంటంటే మేము కూడా ప్రజలకు సేవ చేస్తా అని చెప్తారు, నేను కాదు అంటలేను. బట్ ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు ఉంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వేరే పార్టీ వాళ్ళు నేను చేస్తా అంటారు. ఏ విధంగా చేస్తారు? వాళ్ళకి డబ్బులు ఎక్కడ వస్తాయి? అక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు కామారెడ్డి ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ గారు ఉన్నారు. ఒక నెల 15 రోజుల నుంచి 2 నెలల నుంచి దాదాపు 90-95 కోట్లతోటి డెవలప్మెంట్స్ నడుస్తున్నాయి. ప్రజలకు అవసరం ఇది ఉంది అంటే మా కాలనీలో సార్ రోడ్డు లేదు అని చెప్పాను. అప్పటికి ఇంకా ఎలక్షన్ రాలే. వాళ్ళ అవసరం ఏది ఉంది? రోడ్ కానీ ఇమీడియట్ 2 రోజుల్లో రోడే ఇచ్చారు. తర్వాత వేరే కాలనీలో, అదే నా కాలనీలో ఇంకో వార్డు వాళ్ళు వచ్చారు, మాకు డ్రైనేజ్ సమస్య ఉందన్నారు. ఇమీడియట్ డ్రైనేజ్ కొబ్బరికాయ శంకుస్థాపన చేసి దానికి నిధులు సమకూర్చారు.
ఇంకో కాలనీ టెంపుల్ దగ్గర వెళ్ళగానే వాళ్ళు ఏమడిగారు, యువకులు ఉన్నారు, మాకు ఆడుకోవడానికి ప్లేస్ లేదు, ఇప్పుడున్న రోడ్లు అన్నీ అయిపోయేసరికి ప్లేస్ లేదని అడిగారు. ఇమీడియట్ ఓపెన్ ప్లేస్ నేను నిన్న క్లీన్ చేయించాను. మీరు ఆల్రెడీ కాలనీలో తెలుసుకోవచ్చు. ఎందుకు క్లీన్ చేయమంటే ఎలక్షన్ అనేది వస్తుంటాయి పోతుంటాయి. ఒక 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసే అదృష్టం మాకు మా వార్డు ప్రజలు ఇచ్చారు కాబట్టి వారికి ఖచ్చితంగా వారి అవసరాలకు ఇదనే కాదు, వాళ్ళకు ఇది కోరిక అది కోరిక కానీ వార్డుకు సంబంధించిన ఎలాంటి డెవలప్మెంట్ అయినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. లాస్ట్ గా 8వ వార్డు ప్రజలకు గంప ప్రసాద్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పేది ఏముండదండి, డెవలప్మెంట్ విజయంతో వస్తున్నాను. ఎందుకంటే నా వార్డు ప్రజలు ఉన్నారు, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ గారి ఆశీస్సులతోటి నా వార్డు ప్రజలకు ఇదనే కాదు, ఏ అవసరం ఉన్నా అందుబాటులో ఉంటాను, వాళ్ళకి ఏ అవసరమైనా తీరుస్తాను. మరొకసారి మీ ద్వారా తెలియజేస్తున్నాను, దయచేసి ఓటు హక్కును వినియోగించుకోండి, ఓటును వృధా చేయకండి. ఇప్పుడు ప్రభుత్వం ఏది ఉంది ఒకసారి ఆలోచన చేయండి. అందరికీ అన్ని పార్టీలతోటి సత్సంబాలు ఉంటాయి, కానీ నేను చెప్పేది ఏంటంటే నా వార్డు ప్రజలకు వార్డు డెవలప్మెంట్ కావాలంటే ప్రజెంట్ రన్నింగ్ పార్టీ ఏది ఉంది, వాళ్ళతోటి ఏది సాధ్యమవుతుంది, సాధ్యం చేయగలుగుతారా అన్న ఒక ఆలోచనతోటి రన్నింగ్ గవర్నమెంట్ ఉంది ప్రభుత్వం కాబట్టి నేను డెవలప్మెంట్ దృష్టిలో ఉన్నాను కాబట్టి మన ఓటును వృధా చేయకుండా డెవలప్మెంట్లో చూసి ఈ గంప ప్రసాద్ అనే వ్యక్తిని, ఎందుకంటే నా గురించి నా వార్డు ప్రజలకు తెలుసు, రెగ్యులర్గా నేను రక్తదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తుంటాను కాబట్టి వాళ్ళందరికీ తెలుసు నేను చేస్తా అని వాళ్ళకి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకొని వార్డును మరింత అభివృద్ధి చేస్తూ ఈ రోజు మీరు నా బయట తీసుకుంటున్నారు. ఒక నెల రోజుల తర్వాత మీరే అడుగుతారు, సార్ మీరు నామినేషన్ వేసి గెలిచిన రోజు నుంచి నెల రోజులలో ఏం చేశారంటే మీరే చూస్తారు. పదవిలో లేనప్పుడే నేను అనేక సేవా కార్యక్రమాలు చేశాను, ఒకవేళ పదవిలోకి వచ్చాక కూడా నేను ప్రజల మధ్యలోనే ఉంటాను, ప్రజలకు అండగా ఉంటానని చెప్పేసి పార్టీని చూసి అభ్యర్థిని చూసి ఓటు వేయాలని చెప్పేసి కూడా మనకు గంప ప్రసాద్ గారు చెప్పడం జరిగింది.